హలో ఫ్రెండ్స్. గవర్నమెంట్ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ కన్సల్టింగ్ స్పేస్లో ఉన్న సిఎస్ఎం టెక్నాలజీస్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, జిఎంపి, అలాగే ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా వచ్చిన డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటే మనం ఈ ఐపీఓ మనకి జూన్ 24th వెడ్నెస్డే ఓపెన్ అయ్యి జూన్ 29th మండే క్లోజ్ అవుతుందండి. అంటే జూన్ 24th వెడ్నెస్డే నుంచి జూన్ 29th మండే మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి క్లోజ్ అయ్యేంత వరకు మనం ఎప్పుడైనా చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి అలాట్మెంట్ జూన్ 30 ఎక్స్పెక్టెడ్ ఇచ్చాడండి. అలాగే రిఫండ్స్ ఆర్ డిమాట్ క్రెడిట్స్ జూలై 1st వెడ్నెస్డే ఇచ్చారు. అలాగే లిస్టింగ్ మనకి జూలై 2nd ఇచ్చారనమాట. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండిట్లో కూడా లిస్ట్ అవుతుంది. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు చూసుకుంటే మనకి ప్రైస్ బ్యాండ్ 107 రూపీస్ నుంచి 113 రూపీస్ వరకు ఉందండి. ఒక్క లాట్లో 132 షేర్స్ అయితే ఉన్నాయి. ఇష్యూ సైజ్ చూసుకుంటే అరౌండ్ 145.78 crores ఉంది. ఇది ఓవరాల్ ఫ్రెష్ ఇష్యూ అనమాట, ఓఎఫ్ఎస్ లేదు. అండ్ రిజర్వేషన్ కోటా చూసుకుంటే ఎక్కువ భాగం క్యూఐబికి ఇచ్చారు ఎప్పటిలాగే, కాకపోతే 50% ఇవ్వలేదండి, కొంత తగ్గించారు. 49.5% అయితే క్యూఐబికి ఇచ్చారు. ఎన్ఐఐకి 14.85% ఇచ్చారు. అలాగే రిటైల్ కోటా మనలాంటి వాళ్ళందరికీ 34.65% ఇచ్చారు. ఇక రిమైనింగ్ 1.01% ఏదైతే ఉందో అది ఆ కంపెనీ ఎంప్లాయీస్ కోసం రిజర్వేషన్ అయితే అలొకేట్ చేశారనమాట. అంటే మనలాంటి రిటైలర్స్ కోసం అరౌండ్ 34.65% అయితే కోటా మనకి ఉందన్నమాట. ఇప్పుడు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ చూసుకుంటే సిఎస్ఎం టెక్నాలజీస్ అసలు ఏం చేస్తుంది, ఏం బిజినెస్ చేస్తుంది అనుకుంటే ఇది భువనేశ్వర్ బేస్డ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ అనమాట. కంపెనీ మెయిన్లీ గవర్నమెంట్ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషను, ఐటీ కన్సల్టింగ్, అలాగే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం కంపెనీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, గవర్నమెంట్ టెక్నాలజీ అండ్ ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడర్గా ఐపీఓ పేపర్స్ అయితే ఫిల్ చేసిందనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లేదా ఎంటర్ప్రైజెస్కి సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని ఇది బిల్డ్ చేస్తుంది. మైనింగ్, అగ్రికల్చరు, ట్రేడు, ఎడ్యుకేషను, హెల్త్ కేరు, టూరిజము, ఇలా పబ్లిక్ సర్వీసెస్ లాంటి సెక్టర్స్కి డిజిటల్ సొల్యూషన్స్ని అయితే ఇది ఇస్తుంది. మాన్యువల్ గవర్నమెంట్ ప్రాసెస్ని ఆన్లైన్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్గా కన్వర్ట్ చేసే ఒక మంచి బిజినెస్ మోడల్ అనమాట ఇది. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2023లో మనకి అరౌండ్ టోటల్ ఇన్కమ్ ఈ కంపెనీకి 161.50 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 15.82 crores ఆఫ్ రూపీస్గా ఉందండి. 2024లో రెవెన్యూ టోటల్ ఇన్కమ్ అరౌండ్ 198.65 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 12.55 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. ఇక 2025లో రెవెన్యూ 200.63 crores ఆఫ్ రూపీస్ అరౌండ్ ఉంటే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 14.09 రూపీస్గా ఉందండి. 09 crores ఆఫ్ రూపీస్గా ఉంది. ఇక రెవెన్యూ 23 నుంచి 25 వరకు ఓవరాల్ గ్రోత్ అయితే చూపించింది, కానీ ప్రాఫిట్ సైడ్లో 23తో కంపేర్ చేస్తే 24 ఆర్ 25లో మరీ బిగ్ జంప్ అయితే కనిపించలేదని మనం మాట్లాడుకోవచ్చు. కంపెనీ ప్రాఫిటబుల్గానే ఉంది, బట్ ప్రాఫిట్ గ్రోత్ మరీ అంత అగ్రెసివ్గా లేదు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కదా చేస్తుంది, సో కొంచెం స్లో గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అప్పర్ బ్యాండ్ 113 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో మనకి 132 షేర్స్ ఉన్నాయండి. సో ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎంత అవుతుందంటే 132 into 113 is equal to 14,916 రూపీస్ వరకు అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మినిమం 15,000 అనమాట. ఇంకా మ్యాక్సిమం మనం ఇంకా ఎక్స్ట్రా లాట్స్ కూడా కొనుక్కోవచ్చు. సెబీ రూల్స్ ప్రకారం అప్ టు 2 lakhs వరకు మనం అయితే దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఐపీఓ మనీ కలెక్ట్ చేస్తున్నారు కదా, ఈ ఐపీఓ మనీ మొత్తం మనం ఫ్రెష్ ఇష్యూ కోసం అని అనుకున్నాం కదా, ఈ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు,
మొత్తం ఐపీఓ మనీలో కొంత వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారండి. ఇంకొంచెం సర్టెన్ అవుట్ స్టాండింగ్ బారోయింగ్ రీపేమెంట్స్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇనార్గానిక్ గ్రోత్ ఇనిషియేటివ్స్ ఆర్ అక్వైజేషన్స్ కోసం కొంత అమౌంట్ అయితే యూజ్ చేస్తున్నారు. రిమైనింగ్ అంతా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి. అందరూ జిఎంపి కోసం వెయిట్ చేస్తున్నారని నాకు బాగా తెలుసు. ఈ టైంలో అంటే ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ప్రస్తుతం జిఎంపి మార్కెట్ రేట్ ప్రకారం 4 రూపీస్ ఉందండి. ఎస్, జిఎంపి 4 రూపీస్ ఉంది. అయితే మనం జిఎంపి మీద ఫుల్గా డిపెండ్ అయ్యి డెసిషన్ అయితే తీసుకోలేము. మిగతా ట్రెండ్స్ కూడా మనం చూసుకోవాలి. ఐపీఓ ఓపెన్ అయిన తర్వాత సబ్స్క్రిప్షన్ స్టేటస్ ఇంకా జిఎంపి ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా చూసుకొని మనం లిస్టింగ్ గెయిన్స్ కోసం లేకపోతే దేనికోసం అని ఆలోచించి దాని మీద ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. సో మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం జిఎంపి ఎప్పటికైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ కంపెనీలో అప్లై చేయడానికి ఐపీఓకి అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గవర్నమెంట్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సెక్టర్ లాంగ్ టర్మ్ స్టోరీ పాజిటివ్గా ఉంది ఈ కంపెనీకి. అలాగే కంపెనీకి 1998 నుంచి ఆపరేటింగ్ హిస్టరీ అయితే ఉందండి. బిజినెస్ ప్రాఫిటబుల్గా ఉంది. ఐపీఓ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ, ఓఎఫ్ఎస్ లేదు. ఇది కూడా మనం ఒక పాజిటివ్ పాయింట్గానే కన్సిడర్ చేయొచ్చు. అండ్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ డెప్ట్ రీపేమెంట్స్ కోసం ఫండ్స్ యూజ్ చేయడం వల్ల బ్యాలెన్స్ షీట్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే రెవెన్యూ గ్రోత్ డీసెంట్గా ఉన్న, ప్రాఫిట్ గ్రోత్ మరీ అంత స్ట్రాంగ్గా లేదనమాట. ప్రాఫిట్ అయితే ఉంది బట్ మరీ అంత స్ట్రాంగ్ స్టోరీ లేదు. ఐటీ సర్వీసెస్ ఆర్ గవర్నమెంట్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్లో గవర్నమెంట్ కాంట్రాక్ట్ డిపెండెన్సీ రిస్క్ అయితే ఉంటుందన్నమాట. అంటే గవర్నమెంట్ చేంజ్ అయ్యే కొద్దీ కాంట్రాక్ట్స్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. ప్రాజెక్ట్ డిలేస్, పేమెంట్ డిలేస్, అలాగే రిసీవబుల్స్ ప్రెజర్ అయితే రావచ్చు. కాంపిటీషన్ ఐటీ సర్వీసెస్ స్పేస్లో కొంచెం ఎక్కువగానే ఉంటుందని మనం మాట్లాడుకోవాలి. అండ్ జిఎంపి కరెంట్లీ 4 రూపీస్ మాత్రమే ఉంది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కోసం స్ట్రాంగ్ సిగ్నల్ అయితే లేదు. అలాగే వాల్యుయేషన్ అప్పర్ బ్యాండ్ దగ్గర రీజనబుల్గా ఉందా లేదా ఫైనల్ పేపర్ కమిషన్ చూసి మనం డెసిషన్ అయితే తీసుకోవడం మంచిదన్నమాట. ఇంతకీ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే జిఎంపి కరెంట్లీ 4 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ పెద్దగా అంటే అగ్రెసివ్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకర్లేదు. అండ్ చివరి వరకు చూసి ఒకవేళ జిఎంపి మనకి ఏమైనా పెరిగినట్లయితే మనం ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం అయితే కంపెనీ ప్రాఫిటబుల్, అలాగే గవర్నమెంట్ టెక్నాలజీ ఆర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓఎఫ్ఎస్ లేకుండా ఫ్రెష్ ఇష్యూ మాత్రమే ఉంది. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్గా తీసుకోవచ్చు. కానీ ప్రాఫిట్ గ్రోత్ మోడరేట్గా ఉంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ డిపెండెన్సీ అండ్ వర్కింగ్ క్యాపిటల్ రిస్క్స్ అయితే మనం తప్పనిసరిగా కన్సిడర్ చేయాల్సిన విషయం అయితే ఉందన్నమాట. ఇక నా సింపుల్ కన్క్లూజన్ ఏంటంటే బిజినెస్ మోడల్ అయితే డీసెంట్ అండి. సెక్టర్ స్టోరీ చాలా పాజిటివ్గా ఉంది. కంపెనీ ప్రాఫిటబుల్గా ఉంది. కానీ జిఎంపి స్ట్రాంగ్గా లేదు. ప్రాఫిట్ గ్రోత్ కూడా అంత అగ్రెసివ్గా లేదనమాట. లిస్టింగ్ గెయిన్స్ కోసం అగ్రెసివ్ అప్లై టైప్ ఐపీఓ అయితే కాకపోవచ్చు. లాంగ్ టర్మ్ యాంగిల్లో వాల్యూస్ను, సబ్స్క్రిప్షన్ డిమాండ్, ఆర్హెచ్పి డీటెయిల్స్ చూసి మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక వైజ్ డెసిషన్ అయితే తీసుకోండి. ఇంతకీ మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారా లేదా అని సరదాగా మనతో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీకు ఏమైనా షేర్స్ అలాట్ అయినప్పుడు, ప్రాఫిట్స్ ఏమైనా గెయిన్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని సరదాగా మన సబ్స్క్రైబర్స్తో కామెంట్ బాక్స్లో పంచుకోండి. అలాగైతే కొత్తగా బిగినర్స్కి ఒక మంచి బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఐపీఓ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.